వెల్కమ్ టు BLN తెలుగు న్యూస్. నాడు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల పెత్తనాన్ని గ్రహించి పసిగట్టి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2001లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అనేక దశలలో తెలంగాణ ఉద్యమాన్ని లేపి విద్యార్థులలో, యువకులలో, ప్రజలలో చైతన్యం కలిగించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు ఆంధ్ర వలసవాదుల పెత్తనాన్ని భరించలేక 2009 నవంబర్ 29 నాడు తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఖర్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆనాడు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేపడితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2009 డిసెంబర్ 9వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేపించిన ఘనత కేవలం కేసీఆర్ గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు నుండి తెలంగాణ ఉద్యమాన్ని అనేక కోణాల్లో ఉద్యమం నడిపి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా కేసీఆర్ గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో అనేక విధాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసుకోవడమే జరిగింది తప్ప నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేయకపోవడంతో ప్రజలలో విశ్వాసం కోల్పోతూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలపై అమలుకు దిశగా కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు కేసీఆర్ గారి దీక్షను గుర్తు చేసుకుంటూ, దీక్షా దివాస్ను గుర్తు చేసుకుంటూ ఈరోజు దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్.